మీరందరూ కూడా ఏం విన్నారు? దేవుడు ఏం చేశాడు? లోకానంతను కూడా సృష్టించాడు. కాబట్టి మరి ఏమేమి సృష్టించాడు అన్నీ కూడా మరి గత రోజుల్లో మరి రవి అంకులు, తర్వాత ఏంజల్ సిస్టరు, ఏంజల్ అక్కలు, తర్వాత ఇంకెవరు శివాంటి, జ్యోలాంటి గారు అందరూ కూడా పాఠాలు చెప్పారు, దేవుని వాక్యం చెప్పారు. చక్కగా మీరు అందరూ కూడా మరి ఏం చేశారు? చక్కగా మీరు అన్నీ కూడా యాక్టివిటీ వర్క్ చేశారు, చెట్లు వేసారు, బొమ్మలు వేసారా, అన్నిటికీ రంగులు వేసారా? రంగులు వేసారు. కాబట్టి చక్కగా మీరు ఎంజాయ్ చేశారా? మరి అందుకే దేవుడు ఎంతో చిన్నపిల్లల్ని ఎంతో కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆ దేవుని గురించి కొంత మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక నలుగురు రండి, అదేరా నలుగురు రండి. కూర్చోండి. పేర్లు చెప్పండి. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, చిన్నపిల్లలు కూర్చోండి. హైట్గా ఉండాలి రండి. నలుగురు అట్లా కూర్చోండి. మీ అందరూ కూర్చొని పోండమ్మా. కూర్చోండి రేపు కూర్చోండి అంటే కూర్చో కూర్చోవాలి కూర్చో కూర్చో కాబట్టి ఈ సమయంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఒక సింబల్స్ చూస్తున్నాం. ఆ సింబల్స్ ఏంటంటే గాడ్స్ లవ్ తెలుగు. కాబట్టి దేవుడు ఇదేంటిది హార్ట్. కాబట్టి హార్ట్ ఎవరిచ్చారు మనకి? దేవుడు ఇచ్చాడు. వెరీ గుడ్. కాబట్టి దేవుడు హార్ట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే తెలుసా? మరి అదండి అది తీసాడు తమ్ముడు బోర్డు తెలుగులో పట్టుకోండి, అలా పట్టుకు అక్కడ పట్టుకు. అక్కడ ఏం చేశారు? ఈ హార్ట్ని ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు. యోహాను సువార్త 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఫస్ట్ ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఫస్ట్ నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పేరేంటి? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ ఏమంటున్నాడంటే ఐ లవ్ యూ దుర్గాప్రసాద్ అంటున్నాడు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఏమంటున్నాడు? ఐ లవ్ యూ అంటున్నాడు. అందుకే దేవుడు లోకంలో ఇంగ్లీష్లో ఏముందంటే ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ అన్నాడు. అంటే ఈ లోకాన్ని అంతా కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే ఇదంతా ఎందులో ఏముంది? ప్రేమ ఉంది. దేవుని దగ్గర ఏముంది? ప్రేమ ఉంది. మనకు ఉదయం లేస్తే మంచినీళ్ళు కావాలి కదా, స్నానం చేయడానికి మరి నీళ్ళు కావాలి, పీల్చుకోవడానికి గాలి కావాలి, తర్వాత ఏం కావాలి? తినడానికి ఆహారం కావాలి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు భూమిలో నుంచి మనకి ఇస్తున్నాడు. తర్వాత వర్షం ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. అందుకే దేవుడు ఈ హృదయాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే సమస్తాన్ని సృష్టించాడు. అన్ని చూసాడు, చెట్లు, తర్వాత జంతువులు, సూర్యుడు, మరి వెలుగు కలుగు కాక అంటే వెలుగు వచ్చింది కదా. ఇప్పుడు మీరు చీకట్లో ఉండిపోయింది అనుకోండి, చీకట్లో ఉండగలరా? చీకట్లో ఉంటే చాలా జబ్బులు వస్తాయి. అందుకే ఏం చేశాడు? దేవుడు జ్యోతినిచ్చాడు, సూర్యుడిని ఇచ్చాడు. మరి సూర్యుడి ద్వారా మనకి మంచి మేలు జరుగుతుంది. మొక్కలు ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, మొక్కలు ఏమవుతుంది? ఎండ తగిలితేనే ఏమవుతుంది? అది ఫలిస్తుంది అన్నమాట. ఏం చేస్తుందంటే ఆరోగ్యము వస్తుంది. రాత్రిపూట ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఉదయం పూట మనకి ఆక్సిజన్ ఇస్తుంది అన్నమాట. అలాగే సూర్యుడి ద్వారా దేవుడు మంచి మేలు చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు నిన్ను నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాడు. తర్వాత ఏమైపోయిందంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ మనం ఏమైపోయామంటే ఇదేంటి సింబల్? ఇది డివైడ్ అయిపోయి దేవుని ద్వారా ఏమైపోయాడు? మానవుడు దూరంగా వెళ్ళిపోయాడు. మనం దేవుడిని ఉదయం లేసి మనం ఏం చేస్తాం? దేవుడిని మర్చిపోతాం.
మనం పుట్టించిన దేవుణ్ణి మర్చిపోతాం. ఎందుకంటే మానవుడి జీవితం అలాగైపోయిందంట. దేవుని విడిచిపెట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఏ కలర్ ఉంది? బ్లాక్ కలర్ అండి. అంటే బ్లాక్ కలర్ అంటే చీకటి. దేవుని విడిచిపెట్టేస్తే ఏమైపోయాడు మానవుడు? చీకట్లోకి వెళ్ళిపోయాడు. అంటే పాపం వచ్చేసింది అన్నమాట. దేవుడు మీ మమ్మీ డాడీ చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు? తిడతారు కదా. కాబట్టి ఏం చేస్తారంటే, అయితే దేవుడిని మాట వినకుండా ఏం చేశారు? మానవుడు మనందరం కూడా ఏమైపోయారు? మనుషులందరూ కూడా పాపం చేశారు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అయ్యి ఇది చేయకూడదు అంటే నువ్వు చేస్తే ఏం చేస్తుంది? నువ్వు చేయకూడదు. ఇప్పుడు మీ డాడీ మమ్మీ చెప్పారు కదా, ఇది ముట్టుకోకూడదు, చేయకూడదు అంటే ఏం చేయాలి? అప్పుడు ముట్టుకున్నారు ఇంకేమవుతారు? చెడ్డ అవుతారు కదా. చెడ్డమాట అదే చెడ్డ అయిపోవడం అంటే అదే పాపం. కాబట్టి మానవుడి జీవితం అంతా ఏమైపోయింది? చీకటిగా అయిపోయింది అన్నమాట. ఈ చీకటిగా అయిపోయిన తర్వాత ఏం చేయాలా? ఈ చీకట్లో ఉన్నవారు అయ్యో నశించిపోతున్నారు, వీళ్ళందరూ అపవాదికి వెళ్ళిపోతున్నారు, అయ్యో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పి ఈ హృదయం ఏమైపోయింది? హృదయం అంతా కూడా బ్లాక్ అయిపోయింది. తర్వాత అందుకే ఏం చేశారు? దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే, అక్కడ ఏముంది? మూడో సింబలు సిలువ ఉంది, క్రాస్ గుర్తుంది. వెరీ గుడ్, ప్లస్ కరెక్టే, కానీ ఆ ప్లస్ వేరు, ఇక్కడ సిలువ గుర్తుంది అన్నమాట. యేసు ప్రభు ఆయనకు దేవుడు ఏం చేశాడంటే ఆయన అద్వితీయ కుమారుని పంపించాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి దేవుడు పంపించాడు. పంపించి ఏం చేశాడు? ఆయన యందు విశ్వాసం నుంచి వాడు ఏం చేయాలంట? నిత్యజీవం పొందుతారంట. నశించకుండా నిత్యజీవం పొందడానికి యేసు ప్రభు వారిని ఈ లోకానికి వచ్చాడు. మరి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఆ సిలువలో ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మనం పాపం పోవాలంటే దేని వల్ల పోదు, నీళ్లు కడుక్కుంటే రాపోదు, ఏమి పోదు. ఎందుకంటే ఈ హృదయంలో అంతా కూడా ఏమైపోయింది? బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ అయిపోయిన హృదయాన్ని ఎర్రగా చేయాలి. ఎర్రగా చేయాలంటే ఎవరు చేయాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి, యేసయ్య పరిశుద్ధమైన రక్తం. కాబట్టి ఈ హృదయాన్ని అంతా కూడా మళ్ళా మరి ఎర్రగా అయిపోవాలి, ప్యూర్గా ఉండాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధమైన రక్తం ఒకరు మానవుల కోసం చనిపోవాలి. మరి ప్రాయశ్చిత్తం చేయాలన్నప్పుడు ఎవరి వల్ల లేదు. ఏ మనుషుడు పరిశుద్ధంగా బైబిల్ ఒక మాట, నీతిమంతుడు ఒక్కడు లేను, దేవుని వెదకవాడు ఎవరు కూడా లేనంట. నీతిమంతులు ఎవరు లేరంట. అయ్యో వీళ్ళందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయినారని చెప్పి దేవుడు బాధపడుతూ వచ్చాడు. అందుకే ఆయన మా దేవుడే ఈ లోకానికి మానవ రూపంలో 2023-24 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. అక్కడ చూడండి, యేసు రక్తం అంటే లోపల అది పెట్టాము, లోపల పెట్టాము, యేసు రక్తం ఇస్తాం. తర్వాత ఏం చేశాడంటే అక్కడ ఏముంది? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రీకరణ చేస్తుందంట. ఇక్కడ ఏం కలపడుతుంది? ఏం కలర్? ఇప్పుడు రెడ్ కలర్. ఇక్కడ ఏ కలర్ ఉంది? రెడ్ కలర్ ఉంది. కాబట్టి రెడ్ కలర్లో ఏమైపోయింది? మానవునికి విమోచన వచ్చిందంట. పాపాలు క్షమించబడ్డాయి. అయితే పాపాలు క్షమించబడిపోయిన తర్వాత మనం ఎలాగైపోతాము? తెల్లగా, దేవుడు తెల్లటి హృదయం, తెల్లగా మన మనసు, మన హృదయం అంతా కూడా ఏమైపోద్ది? తెల్లగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసారా, తెల్లగా అయిపోయింది. ఎవరి ద్వారా తెల్లగైంది? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే ఆయన శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, తర్వాత మరణించి తిరిగి 3వ దినమున లేచాడు. కాబట్టి మరి అందరూ కూడా మరి తర్వాత ఏమైపోతుందంట? తర్వాత మనం శ్రమ పడుతున్న తర్వాత చూడండి, దేవుని వాక్యం. అందుకే మనం సండే స్కూల్ గ్రీన్ ఏ కలర్ కనపడుతుంది మీకు? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు గ్రీన్ కలర్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు? మీరు అందరూ సండే స్కూల్కి వచ్చి, వీబీఎస్కి వచ్చి చక్కగా దేవుని మాటలు మీరు వింటున్నారా లేదా? చక్కగా దేవుని మాటలు, పాటలు చక్కగా వింటున్నారు అన్నమాట. తర్వాత ఏమైపోద్ది? ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? చూడండి, ఏ కలర్ ఉంది? ఎల్లో కలర్ అంటే గోల్డెన్ కలర్. ఎక్కడికి వెళ్తామంటే పరలోకంలోకి వెళ్తాం. అయితే యేసు రక్తం మనల్ని పవిత్రం చేస్తారు. తర్వాత ఇంకోటి పెట్టామా? ఇంకోటి చూడు, తర్వాత చూడు, పెట్టాము. యేసు ప్రభు ఏం చెప్తున్నారు చూడండి. అది పట్టుకోము, అదే యేసు ప్రభు మాట్లాడు. అదే అక్కడ ఏముంది? యేసు నేనే మార్గము, సత్యము, జీవనే ఉన్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది? మార్గం తెలియకపోతే, మన జీవితంలో మార్గం తెలియకపోతే మార్గాన్ని చూపిస్తాడు. ఎక్కడికి? మంచి మార్గాన్ని, పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని
చూపించే మార్గాన్ని దేవుడు తెలుసు. తర్వాత సత్యం, ఆయన ఏమన్నాడు? సత్యాన్ని తెలియజేస్తాడు. ఇవన్నీ కూడా ఎవరు మనం కల్పించింది, మనం చెప్పింది, నేను చెప్పింది, ఎవరు చెప్పిందో కాదు, దేవుడు చెప్పిన మాటలు. ఆ తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? ఆయనలో జీవం ఉందంట. శాంతి లేక, సమాధానం లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్న మానవాళికి ఏమొచ్చిందంట? నెమ్మది వచ్చింది, శాంతి సమాధానం వచ్చింది. ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఇప్పుడు మనకి అనారోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ బాగైన తర్వాత ఏమంటారు? బయటికి జీవం వచ్చింది అని అంటారు కదా. అలాగే మానవుని హృదయంకి మరి కలిగినటువంటి అన్ని శిక్ష అంతా కూడా తొలగించి యేసు రక్తంతో కడవబడి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అందుకే యేసు ప్రభు వారు ఇచ్చారు. యేసుక్రీస్తు అందరి ప్రభు, యేసుక్రీస్తు అందరి ప్రభు. కాబట్టి ఏముందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీకు కాదు, నాకు కాదు, అంకుల్ కాదు, ఆంటీ కాదు, ఎవరికి, అందరికీ కూడా. ఏ ప్రాంతం కాదు, ఏ దేశం కాదు, నల్లోళ్ళని లేదు, తెల్లోళ్ళని లేదు, ఏ ప్రాంతం, ఏ భేదం లేదు, అందరికీ ఆయన ప్రభు అన్నాడు. కాబట్టి ఆ ప్రభులో మరి ఈ బీబీఎస్, ఈ విరామ బీబీఎస్ అంటే ఏంటి? వెకేషన్ బైబుల్ స్కూల్. తెలుగులో ఏమంటారంటే విరామ బైబిల్ పాఠశాల. కాబట్టి ఈ 4 రోజులు చక్కగా మరి మీటింగ్ జరిపించడానికి ఎవరు సాయం చేశారు? దేవుడు సాయం చేశాడు. ఆయన బిడ్డల ద్వారా సాయం చేశాడు. ఎవరు సాయం చేశారంటే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని మీ అందరం కూడా, ఇక్కడ ఉన్న అంకులు, ఆంటీలు, అక్కలు అందరూ కూడా, మరి జాకబ్ అంకులు, తర్వాత రేచల్ ఆంటీ, తర్వాత ఐజక్, డేవిడ్, జాన్, వీళ్ళందరూ కూడా ప్రభువుని నమ్ముకొని ఏం చేశారు? ఇక్కడ మీరందరూ కూడా తెలుసుకోవాలని మంచి మార్గము, శాంతిని మీరు బాగా చదువుకోవాలి. ఎంతమంది బాగా చదువుకోవాలని ఉంది? మంచి డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, కలెక్టర్ అవ్వాలని ఎంతమందికి ఉంది? మీ అందరికీ ఉంది. కాబట్టి దేవుడు తప్పకుండా మీ కోరికలు తీరుస్తాడు. తప్పకుండా ఆయన తీరుస్తాడు మీకు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఏమైపోయింది? ఈ హృదయం అంతా కూడా, నీ హృదయం ఎలాగుంది ఈరోజు? అక్కడ ఏముంది? చివరి సింబల్ ఏముంది? అదేంటది? క్వశ్చన్ మార్క్ ఉంది. మరి నువ్వేంటి? నువ్వు మరి ఇన్ని రోజులు నేర్చుకున్నావు, 2 రోజులు వచ్చావు, చక్కటి పాటలు ఏం చేసుకున్నావు, మరి నువ్వేం తీసుకుంటున్నావు? నీవు కూడా ఆ యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే ఏమిస్తాడు? శాంతి సమాధానం ఇస్తాడు. నీ హృదయం ఎలాగుంటుంది? ఇదంతా తెల్లగా ఉంటుంది. ఇదంతా కూడా హృదయంలో అంతా ఎవరున్నారు? యేసే ఉంటారు. నీ హృదయంలో ఎవరుంటారు? యేసే ఉంటారు. నీ జీవితం అంతా కూడా తెల్లగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. అందుకే యేసు ప్రభు అన్నారు, నా యందు విశ్వాసం నుంచి వాడు చీకటిలో నడవక వెలుగులుగా నడుస్తాడంట. తర్వాత నేను ఈ లోకములకు వెలుగివ్వడానికి వచ్చాడని చెప్పాడంట ప్రభు. కాబట్టి దేనికి వెలుగు? చీకటిలో, అయ్యో నేను చదవలేకపోతున్నానే, నేను మరి ఈ పాస్ అవుతాను లేదా, ఈ క్లాస్ పాస్ అవుతానా లేదా, తర్వాత మా మమ్మీ డాడీకి ఇలాగ ఉంది, మరి వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్తే బాగు చేస్తారు? యేసయ్య దగ్గరికి వస్తే. అందుకే అంటాడు చూడండి, అందులో ఇంకోటి ఉందా? ప్రయాసపడి ఉందా? అయితే యేసుప్రభు ఏమన్నారంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎందుకంటే మనం తప్పులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, చెడ్డ మాట్లాడకూడదు. ఏం చేయాలి? మన తల్లిదండ్రులను సన్మానించాలి. మన తల్లిదండ్రులు ఏం చెప్పాలి? మన తల్లిదండ్రులు డాడీ మమ్మీ చెప్పే మాట వినాలి, టీచర్ చెప్పే మాట వినాలి. అందరి మాటలు విని ఏం చేయాలి? చక్కగా మంచిగా మన ఇంట్లో ఉండాలి. ఎందుకంటే మనం తప్పు చేసామంటే ఏమవుతుంది? పాపం చేసినట్టు దేవుని దృష్టిలో. అబద్ధం ఆడితే పాపం చేసినట్టు. అందుకే ఏముంది అక్కడ వాక్యము? పట్టుకోమా, సరే పట్టు. పాపం వల్ల వచ్చే జీవితము మరణము, క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి నీ హృదయం అంతా ఇలా ఉందనుకో. ఇక్కడ ఎవరు పెట్టుకున్నారు? బాబు ప్రసాద్, చూసా, ప్రసాద్ పట్టుకున్నాడు. కాబట్టి ఈ హృదయం అంతా ఎర్రగా ఉండే యేసు ఉంటాడు. ఈ చుట్టంతా కూడా నీకు శాంతి సమాధానము ఉంటుంది. తర్వాత నీకు నిత్య జీవము వస్తుంది. ఎందుకంటే మానవుడు ఒక దినం ఏమైపోతుంది? ఈ హృదయం అంతా, నీ శరీరం అంతా ఎవరిదో కాదు, దేవునిది. నీ చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ చూసారా? మన శరీరంలో ఎన్ని అవయాలు ఉన్నాయి, ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయి ఎవరికైనా తెలుసా? మనకి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, కంటికి ఒక డాక్టర్ ఉంటాడు, చెవుకు ఒక డాక్టర్ ఉంటాడు, ఎముకలకు ఒక డాక్టర్ ఉంటాడు. ఉంటాడా లేదా? అందరు కలిపి ఒక డాక్టర్ ఉంటారు. ఎక్కడైనా ఉన్నారా? అందరు కలిపి డాక్టర్, అందరిని బాగా చూసే డాక్టరు.
ఒకే డాక్టర్ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎవరికి కూడా ఆ రోగం తగ్గదు. ఎందుకంటే దేవునికే సాధ్యం అది. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో వీళ్ళందరూ కూడా మరి మీ VBSలో చక్కగా మీరు నేర్చుకున్నారు, తీసాను అది చక్కగా మడత పెట్టాను. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానం చేసుకోవాలి? నేను మంచిగా ఉంటాను, మంచి మాటలు నేర్చుకున్నాను, యేసుప్రభు నమ్ముకుంటే శాంతి సమాధానం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. మళ్ళీ ఇలాంటి VBS జరగాలని మీకు ఇష్టం ఉందా? ఇలాంటి VBS మీకు జరగాలని ఉందా? కావాలా? మళ్ళీ ఇష్టమైన ఎంతమందికి ఇష్టం చెప్పండి? VBSకి ఎంతమంది ఇలాగ మళ్ళీ అంకులు మీరు పెట్టండి, జాకబ్ అంకుల్ ఇంటి దగ్గర పెట్టండి. ఎంతమందికి ఇష్టము? వీళ్ళందరికీ ఇష్టం కదా. కాబట్టి వీరందరూ కూడా మరి ఏం చేయాలంటే, మరి దేవుని వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? దేవునికి సండే స్కూల్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది సండే స్కూల్? ఇక్కడ సండే స్కూల్ ఎప్పుడు జరుగుతుంది? చేతులు దించండి. సండే స్కూల్ ఎప్పుడు జరుగుతుంది? ఫ్రైడే జరుగుతుంది. కాబట్టి ఫ్రైడే వచ్చి మీరు ఏం చేయాలంటే, ఇంకా కుమార్ ఆంటీ ఉన్నారు కదా, ఆ టీచర్ గారు ఏం చేస్తారంటే మీకు చక్కటి దేవుని మాటలు ఇంకా చెప్తారు. మధ్యలో మేము కూడా వస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. తర్వాత అప్పుడు దేవుని మాటలు తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు నువ్వేం తీర్మానం చేసుకోవాలి? నువ్వు అందుకే క్వశ్చన్ మార్క్ అని అడిగాను. నువ్వేం చేసుకోవాలి? నువ్వు మంచిగా జీవిస్తావా? ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంటే, యేసుప్రభు ద్వారానే, ఎందుకు చదువు కదా, యేసుప్రభువే మార్గము, సత్యము, జీవనం. నువ్వేం చేయని అవసరం లేదు. నువ్వే ఒకటే ప్రార్థన చేయాలి. మోకరించి అందరు కూడా ఒకసారి మోకరించండి. అందరు కూడా ఒకసారి మోకరించండి అమ్మా. అందరు మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, ఎక్కువ ప్రార్థన వద్దు, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని అప్పుడు కూడా వచ్చేయాలి. మోకరించండి. మోకరించే వాళ్ళు కాళ్ళు నొప్పుకుంటే కూర్చొని పర్లేదు. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి. చేతులు పెట్టండి, జోడించండి, చేతులు జోడించండి. ప్రియపరలోక తండ్రి, అందరు చెప్పండి. ప్రియపరలోక తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను. నా రక్షకుడుగా, నా ప్రభువుగా, నా తండ్రిగా నేను ఆహ్వానిస్తున్నాను. నా హృదయంలోకి రండి. నీ బిడ్డగా ఈ లోకములో నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. నీవే ప్రభువని, రక్షకుడు అని, మరి దేవుడు అని నేను నమ్ముతున్నాను. యేసయ్యా నా కొరకు మీరు ప్రాణం పెట్టినందుకై, రక్తం కాల్చినందుకై, నా ప్రతి పాపం కడిగినందుకై నీకు వందనాలు. యేసయ్యా నన్ను రక్షించి ఈ బిడ్డగా చేసుకోండి. మా మమ్మీని, మా డాడీని దీవించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. వాళ్ళు చేస్తున్న పనిని దీవించండి. వాళ్ళు కూడా రక్షించి ఈ బిడ్డగా చేసుకోండి. ఈ చిన్ని ప్రార్థన యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటారు. మీరందరూ కూడా ఒకసారి యేసయ్యా ఐ లవ్ యూ అని చెప్పండి. యేసయ్యా, ఇంకోసారి. ఓకే, మీ అందరూ కూడా దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు బాగా చదువుకోండి, దేవుని ప్రార్థన చేసుకుని. ఫ్రైడే ఏం చేయాలి? ఇక్కడ ఫ్రైడే ఏం చేయాలి? మీరు కుమార్ ఇంటి దగ్గరికి సండే స్కూల్కి రావాలి తప్పకుండా. ఓకే, ఇప్పుడు ఈ సమయంలో మీరందరూ ఫస్ట్ నుంచి వచ్చారు కాబట్టి మీకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ ఈ సమయంలో పేర్లు పిలుస్తారు. ఆ గిఫ్ట్స్ వచ్చి మీరు తీసుకోవాలి. సరేనా? ఆ పేర్లు చదువుతారు. ఆ పేర్లు చదివినప్పుడు మీరు వచ్చి గిఫ్ట్లు తీసుకోవాలి.